మీకు ఇది క్వాలిటీ చెప్పండి. క్వాలిటీ బాగుందండి. బాగుంది కదా. బాగుంది. మీరు చెట్టు స్ట్రక్చర్ కానీ అది కానీ పెయిన్ కూడా చాలా తక్కువ ఉంది. ఏం లేదు. ఇతరం పేరు ఏం పేరు ఇది? కాపు కూడా చూడండి. కాపు కూడా మీకు చివరి కానీ వరకు కూడా చిక్కటి కాపు. ముఖ్యంగా ఏంటంటే రైతులు కొన్ని ఈ సంవత్సరం విల్ట్ సమస్య బాధపడుతున్నారు. ఏది విల్ట్ సమస్య బాధపడుతున్నారు. ఈ విల్ట్ సమస్య తప్పించుకోవడానికి ఒక చిన్న ఉపాయం ఉంది. ఏంటంటే ఈ డ్రిప్ ఉంది కదా, డ్రిప్ ఒకటి వేసుకోండి. ఆ డ్రిప్ వల్ల ఏమవుతుందంటే మీకు డ్రిప్ మల్చింగ్ పేపర్ వల్ల ఏమవుతుంది, పేపర్లో తోట ఎదగదు, కాకపోతే డ్రిప్లో మాత్రం ఎదుగుతుంది. విల్ట్ ఎప్పుడు స్ప్రెడ్ అయ్యిద్దంటే తడికాలతో మొక్క చనిపోయిన మొక్క దగ్గర మనిషి నడిచి వేరే మొక్కకు బాసినప్పుడు ఈ మొక్క నుంచి ఆ మొక్కకు వెళ్ళిపోతుంది. అది ఆగదు. అది ఎప్పుడు ఉంటుంది అంటే వర్షం పడ్డప్పుడు, మీరు తడి పెట్టినప్పుడు, నడిచేటప్పుడు దాని ఉధృతి బాగుంటుంది, స్ప్రెడ్ అవుతుంది బాగా. దాన్ని ఎట్లా చూడాలంటే ఒక అంటు రోగం లెక్కన చూడాలి. ఆ మొక్క వస్తే దాని వైపు కూడా పోకూడదు. పీకేయాలంటే మనసు ఒప్పదు ఏ రైతు. అంటు రోగం లెక్కన చూడాలి. అప్పుడు చూసినప్పుడు మాత్రమే కొద్దిగా విల్ట్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనకు ఇప్పుడు పారే నీళ్ళు కాబట్టి ఆ సమస్య ఎక్కువ శాతం అవుతుందండి. డ్రిప్లో ఏంటంటే ఎక్కడ చుక్క అక్కడే పడుతుంది, ఎక్కడ చుక్క అక్కడే పడుతుంది కాబట్టి నీకు నీళ్లు స్ప్రెడ్ కావు కాబట్టి అక్కడే ఆగిపోతుంది. మొక్క చచ్చిపోయిన మొక్క ఉందనుకోండి, నుంచి 3 అంగుళాల లోతు ఆ మట్టిని తీసి కవర్లో పెట్టుకుని ఆ మట్టి ఎక్కడ పడకుండా పోయి అవతల పడేసింది. మీకు రాదు. ఇంకోటి, ఇది అయిపోయిన తర్వాత కూడా బ్లీచింగ్ పౌడర్ దొరుకుతుంది. ఆ గుంటలో మొత్తం ఒక 2 రోజులు చల్లండి. చల్లితే కనుక కొద్ది వరకు ఒక్క మొక్క వచ్చినప్పుడు చేయాల్సిన పని. ఒక్క మొక్క రాదు, ఆ ఫంగస్ అనేది చంపేస్తుంది. లేదా మన కాపర్ ప్లాంటో మిషన్ కానీ రకరకాల నేటివ్ ప్లాంటో మిషన్ ఇలాంటివి కూడా గుంటలో కనుక చేస్తే ఒక్క మొక్క వచ్చినప్పుడు మాత్రం ఇట్లా చేస్తే మీరు తప్పించుకోవచ్చు. అర్థమైంది కదండి ఏం చేయాలో. అందుకే సరే, ఇంకోటి విల్ట్ సమస్యను తట్టుకోవడానికి కూడా వేరు వ్యవస్థ కూడా గట్టిగా ఉండాలి. వేరు వ్యవస్థ గట్టిగా ఉండకపోతే మాత్రం ఎమ్మటే సన్న మొక్క వచ్చింది అనుకోండి అయిపోతుంది. కానీ ఈ భవిష్యనికి ఏంటంటే నీకు దంటుగా ఉంటుంది, చెట్టు హైట్గా ఉంటుంది, వేరు వ్యవస్థ కూడా గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది కాడ కూడా ఈ మొదలు కూడా గట్టిగానే ఉంటుంది. గట్టిగా ఉండే వరకు వేరే వ్యవస్థ కూర్చోకుండా వచ్చినా కానీ ఒక భాగమే తగిలిన లోపు మీరు కవర్ చేసుకుంటే అయిపోతుంది. ఒకసారి విల్ట్ వచ్చిందంటే అది పోదు. మీరు ఎన్ని మందులు వేసినా అనదు. ఇప్పుడు మీరు చూసే మందులన్నీ కూడా తాత్కాలికమే. అది ఏదో మనం మన సంతృప్తి కొరకు కొట్టుకోవడమే తప్ప విల్ట్ అనేది తగ్గదు. ఈ 2 సమస్యలు కనుక మీరు చేసుకోదలుచుకుంటే కొద్దిగా రైతుకు ఉపయోగం ఉంటుంది. గమనించుకోండి. ఇది కొద్దిగా మంచి విత్తనాలు ఎంచుకోండి. మా భవిష్యత్తుని చూసినందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. పోయిన సంవత్సరం కూడా అందరికీ దొరకలేదు, ఈ సంవత్సరం అందరికీ ఇస్తాం, ఇచ్చినట్టుగా ప్లాన్ చేస్తాం. మీకు కార్డులు ఇచ్చాం కదా, ఆ కార్డు తీసుకొని మన షాప్కి రండి, అందరికీ ఇచ్చేటట్టుగా వచ్చేస్తాం. ఏమండి ప్యాకెట్ చెప్తాంలేండి. అన్ని పెద్ద విత్తనాలు ఏ రేట్ ఉంటుందో ఆ రేట్లే ఉంటుంది. పెద్ద విత్తనాలు ఏ రేట్ ఉంటుందో ఆ రేట్ వరకే ఉంటుంది. అందరు వచ్చినందుకు అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. ఓకే అండి. మన సతీష్ షాప్ ఉందా? మన సతీష్ కరెంట్ షాప్ ఉందా? దాని షాప్ ఎదురుగానే అంటువ్యాధి టైప్ లో చూడాలి. దాని కాడికి పోయి మీరు మట్టి చూసారనుకుని అయిపోతుంది. దానికి సమస్య అదే చెప్తున్నా. ఒకవేళ మీరు ధైర్యం చేసి ఒక్క మొక్క వచ్చి చేస్తే కనుక మనం డ్రిప్ వేస్తాం బాగానే ఉంటుంది. ఈ తడిమట్టితో ఆసుంట పోయి ఎంత కొందాం చూసినప్పుడు ఈ మొక్క నుంచి ఆ మొక్క మట్టి సాధ్యమైనంత వరకు ఈ సమస్య ఈ విధంగా పాటిస్తే కనుక మీరు డ్రిప్ నుంచి కొద్దిగా 70% తప్పించుకోవచ్చు. ఏది విల్ట్ నుంచి ఇదొక్కటి చేస్తే కనుక కొద్దిగా రైతుకి ఉపయోగం ఉంటుందండి. అర్థమైందిగా మీకు? ఇప్పుడు ఏంటంటే